This video is for educational and informational purposes only. Please do your own research before applying. 700కి పైగా గ్రూప్ సి ఉద్యోగాల కోసం అఫీషియల్‌గా రిక్రూట్‌మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఈ ఉద్యోగాలకి మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయిన ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ ఉంటారు. మీరు 10థ్ తర్వాత హైయర్ స్టడీ చేసినా సరే ఈ జాబ్స్‌కి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ సెలెక్ట్ అయిన వారికి స్టార్టింగ్‌లోనే అన్ని అలవెన్సెస్ కలుపుకొని నెలకి 35,000 వరకు జీతం అయితే ఇస్తారు. సో మీకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ అవసరం లేదు. అండ్ అన్ని పర్మనెంట్ ఉద్యోగాలు కాబట్టి ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి. నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. ఇలాంటి మంచి మంచి గవర్నమెంట్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు యూపీఎస్సీ సిడిఎస్ నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయిపోయింది. వీటికి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకి 1,00,000కి పైగా జీతం అయితే ఇస్తారు. అన్ని డిఫెన్స్లో వేకెన్సీస్, ఏ డిగ్రీ చేసినా అర్హులు ఉంటారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా ఈ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో ఈ ఆపర్చునిటీ మీకు డిఎస్ఎస్ఎస్బి నుంచి ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. టోటల్ 700కి పైగా వేకెన్సీస్ ఉన్నవి. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.dssbonline.nic.in లోకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్ చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న ఆర్గనైజేషన్ వచ్చేసి డిఎస్ఎస్ఎస్బి అంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వేకెన్సీస్కి టోటల్ 714 వేకెన్సీస్ ఉన్నవి. నేను ఇదే వీడియోలో 10th క్వాలిఫికేషను, శాలరీ, ఏజ్ లిమిట్స్, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్గా చెప్తాను. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ పోస్ట్ వైజ్గా వేకెన్సీస్ అంటే పోస్ట్ నేమ్ ఎంటీఎస్ఏ, డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ సపరేట్గా ఉన్నవి. మీకు ఎక్సైజ్, ఎంటర్టైన్మెంట్ అండ్ లగ్జరీ ట్యాక్సెస్ దాంట్లో 31, లేబర్ డిపార్ట్మెంట్లో 93, డ్రగ్స్ కంట్రోల్ డిపార్ట్మెంట్లో 6, డిపార్ట్మెంట్ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ దాంట్లో 9, పబ్లిక్ గ్రీవెన్సెస్ కమిషన్ దాంట్లో 5, ఎన్సీసీ డిపార్ట్మెంట్లో 68, ఇంకా మీకు రిజిస్టర్ కార్పొరేట్ సొసైటీస్ దాంట్లో 23, జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్లో 99, ఈ లోకయుక్త ఆఫీస్ దాంట్లో 6, డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో 231 హైయెస్ట్ ఇందులోనే ఉన్నవి. ఇంకా డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ సప్లైస్ అండ్ కస్టమ్స్ అఫైర్స్ దాంట్లో 140 అండ్ సాహిత్య కళా పరిషత్ దాంట్లో 3. టోటల్ ఇలా 714 వేకెన్సీస్కి డిఫరెంట్ డిపార్ట్మెంట్ నుంచి వేకెన్సీస్ని అయితే డివైడ్ చేసి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. సో మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా, వేరే స్టేట్ వాళ్ళైనా సరే అప్లికేషన్ చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ మాత్రం మెట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ అంటే మెట్రికులేషన్ అంటే 10th పాస్ అయితే చాలు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు, మీకు ఎలాంటి ఏమీ అవసరం లేదు. మినిమం 10th నుంచి ఏ క్వాలిఫికేషన్లో ఎలిజిబుల్ ఉంటారు. మీకు ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, డిజరబుల్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. 10th పాస్ అయితే చాలు, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్స్ అయితే ప్రతి ఒక్కరికి మినిమం 18 years ఏజ్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ జనరల్ వాళ్ళకి 27 ఉంటుంది. ఏజ్ లిమిట్స్కి కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 15th January 2026 ఉంటుంది. అంటే ఆ డేట్ వరకు మినిమం 18 నుంచి మ్యాక్సిమం 27 ఉండాలి. మీకు ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 years ఏజ్లో రిలాక్సేషన్, ఓబీసీ ఢిల్లీ వాళ్ళకైతేనేమో 3 years, పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతేనేమో 10 years, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 years, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 years. ఇలా కేటగిరీని బట్టి మీకు ఏజ్లో రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు పే లెవెల్ 1 ప్రకారం ఇండియన్ గవర్నమెంట్ నామ్స్ 7th CPC పే లెవెల్ 1 ప్రకారం బేసిక్ పేనే 18,000 ఉంటుంది. కాకపోతే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి చాలా అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు. అన్ని అలవెన్సెస్ కలిపితే మీరు ఈజీగా మంత్లీ 30,000కి పైగానే శాలరీ అయితే పొందొచ్చు.
సో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ అప్లై చేసుకున్న వాళ్ళకు సిబిటి ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు, అంతే సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఒకవేళ ఒకటే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేస్తేనేమో దాన్ని బేస్ చేసుకొని చేస్తారు. ఒకవేళ షిఫ్ట్ వైజ్గా కండక్ట్ చేస్తేనేమో నార్మలైజేషన్ చేస్తారు. ఆ నార్మలైజేషన్ వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి వాళ్ళకు డీవీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేసి తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా సెలక్షన్ ఉంటుంది. ఎలాంటి ఇంటర్వ్యూ కానీ ఏమీ ఉండదు, కేవలం సింగిల్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ అయితే చేస్తారు. సో మీకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. జనరల్ అవేర్నెస్ నుంచి, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ నుంచి, అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ నుంచి, ఇంకా హిందీ లాంగ్వేజ్ లేదా కాంప్రిహెన్షన్ నుంచి, లేదా హిందీ కానీ ఇంగ్లీష్ మీరే సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బేస్ చేసుకొని ఇస్తారు. ప్రతి టాపిక్ నుంచి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, టోటల్ 200 క్వశ్చన్స్ 200 మార్క్స్ ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్కు. కాకపోతే 1/4 నెగిటివ్ ఉంటుంది. మీరు ఒక క్వశ్చన్ రైట్ పెడితే 1 మార్క్ ఇస్తారు, 4 తప్పు పెడితే మాత్రం 1 మార్క్ కట్ చేస్తారు. టోటల్ 2 అవర్స్ డ్యూరేషన్ అయితే ఇస్తారు. సో మ్యాక్సిమం తెలిసినవి పెట్టడానికి ట్రై అయితే చేయండి. సో మీకు ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 11th December 2025 రోజు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. కాకపోతే అప్లికేషన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. 17th December 2025 నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 15th January 2026 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ అయితే చేసుకోవాలి. సో మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఎలా చేసుకోవాలి రఫ్గా ఈ వీడియోలో చెప్తాను. ఒకవేళ డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ కావాలంటే మాత్రం మీరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో అప్లికేషన్ ప్రాసెస్ అని చెప్పి కామెంట్ చేశారంటే నేను మీ రెస్పాన్స్ని బట్టి డీటెయిల్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే చేయడానికి చూస్తాను. మీకు ఎగ్జామ్ డేట్ కూడా ఇంకా అప్డేట్ చేయలేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండాలి. కింద డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది, మీరు చెక్ చేస్తూ ఉండండి. సో అప్లికేషన్ ఫీ కూడా ఛార్జ్ చేస్తున్నారు. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకైతే ఎలాంటి అప్లికేషన్ ఫీ లేదు, కానీ మిగతా వాళ్ళకి 100 రూపీస్ ఉంటుంది. మిగతా వాళ్ళకి అది కూడా మేల్స్కి 100 రూపీస్ ఉంటుంది. మీరు ఎస్బీఐ ఈపే ద్వారా పే అయితే చేయాలి, బయట ఎక్కడ పే చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకున్నప్పుడే మీకు సపరేట్గా ఎస్బీఐ ఈపే ఉంటుంది, అక్కడ నుంచే పే చేయాలి. ఇది అఫీషియల్గా డిఎస్ఎస్ఎస్బి వాళ్ళు ఛార్జ్ చేసిన అప్లికేషన్ ఫీ కాబట్టి మీరు బయట మాత్రం ఎక్కడ పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం రఫ్గా ఎలా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయినా DSSSPonline.nic.inకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను, మీరు అక్కడ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు ఓటీఆర్ చేసుకోవాలి. ఫస్ట్ ఓటీఆర్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోవాలి, చేసుకున్న వాళ్ళు ఉంటే డైరెక్ట్ లాగిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉంటే యూజర్ ఐడి పాస్వర్డ్ దగ్గర లాగిన్ అయిపోవాలి. అందులోకి మీరు కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2025 MTS సెలెక్ట్ చేసుకొని అందులో మీ డీటెయిల్స్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి మీ ఫోటో, సిగ్నేచర్ అవి కూడా అడుగుతుంది. అన్నీ ఇచ్చేసాక అప్లికేషన్ ఫీ ఉన్న వాళ్ళు ఎస్బీఐ ఈపే ద్వారా పే చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అప్లికేషన్ మొత్తం సబ్మిట్ చేశాక దాన్ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోండి. మీకు ఫర్దర్గా డీవీ అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏం చేయాలంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇలా వస్తుంది, చూడొచ్చు ఇక్కడ వేకెన్సీ నోటీస్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 07/2025 కంబైన్డ్ ఎగ్జామినేషన్ 2025 ఫర్ ద MTS మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని వస్తుంది. మీరు కావాలనుకుంటే ఈ నోటిఫికేషన్ PDF ఇక్కడ నుంచి కూడా వ్యూ అని ఉందిగా, దానిపైన క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. లేదా కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో డైరెక్ట్ నోటిఫికేషన్ PDF ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు. మీకు ఇంకా అప్లికేషన్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి ఇంకా అప్లై లింక్ అనేది యాక్టివేట్ అవ్వలేదు. 17th December నుంచి లింక్ అనేది యాక్టివేట్ అవుతుంది. మీరు అప్పటి నుంచి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ద్వారానే అప్లై అయితే చేసుకోవాలి. సో ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉండి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో ఈ ఆపర్చునిటీ మీకు గవర్నమెంట్ ఆఫ్ NCT ఆఫ్ ఢిల్లీ కింద పనిచేస్తున్న DSSSB వాళ్ళైతే 700కి పైగా MTS ఉద్యోగాల కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు సెలెక్ట్ అయితే మ్యాక్సిమం సెలక్షన్ ప్రాసెస్ కానీ పోస్టింగ్ కూడా మ్యాక్సిమం ఢిల్లీలోనే ఉండొచ్చు, ఢిల్లీలోనే ఉంటుంది మ్యాక్సిమం. మాకు పర్లేదు, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా సరే మాకు ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకునే వాళ్ళు ఎవ్వరు కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.